నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట తీపి దొరకనివాడు చేదుని, వెలుగు దొరకనివాడు చీకటిని మెచ్చుకుంటాడు. అదే జీవితం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, 2025 మార్చి 16 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 26 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 8 గంటల 8 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 57 నిమిషాలకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా 10 మందికి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి విధియ సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి తదియ. నక్షత్రం హస్త ఉదయం 11 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి చిత్త. కరణము గరిజ సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి వనిజ. ఉదయం 6 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి విష్టి. యోగము వృద్ధి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి ధ్రువము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 22 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల నుండి 1 గంట 54 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 47 నిమిషాల నుండి 5 గంటల 34 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 45 నిమిషాల నుండి 10 గంటల 33 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల నుండి 3 గంటల 38 నిమిషాల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషాల నుండి 6 గంటల 49 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 48 నిమిషాల వరకు. మార్చి 16 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విధియ సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి తదియ. కృష్ణపక్ష విధియ తదియలు శుభకార్యాలకు అనుకూలమైనవి. హస్త నక్షత్రం ఆదివారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ అద్భుతమైన యోగ సమయం ఉదయం 6 గంటల 38 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఈ అద్భుతమైన యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం సర్వార్థ సిద్ధి యోగ సమయంలో చేసుకోవచ్చు. అమృత సిద్ధి యోగ సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరడం అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించటం, ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలైనా మొదలుపెట్టచ్చు. కొత్తగా భవనాలు కట్టాలన్నా, ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా అమృత సిద్ధి యోగ సమయంలో చేపడితే అద్భుతమైన విజయాలను పొందుతారు. ఇంకా చిత్తా నక్షత్రం కృష్ణపక్ష విధియా తిథి ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. ఈ యోగ సమయంలో వీలైతే బంగారం కొనుగోలు చేయడం, రుణాలు తీర్చడం వంటివి చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే లాభం వచ్చే పని చేయండి. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1 గంట 15 నిమిషాల వరకు కన్యా రాశిలో,
తదుపరి తులారాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 1:15 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుసు, మీనం. రాత్రి 1:15 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కురు పాండవులకు అస్త్రశస్త్ర విద్యల్లో తొలి గురువు కృపాచార్యులు. ఈరోజు ప్రశ్న: కృపాచార్యుని సోదరి పేరు ఏమిటి? కృప, కృతి, కృపి, శకుంతల. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు పొందుతారు. వృషభ రాశి ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. మిథున రాశి కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. కర్కాటక రాశి భూమి వివాదాలు పరిష్కారమవుతాయి. సింహరాశి కుటుంబ సభ్యుల వైఖరి కొంత గందరగోళం కలిగిస్తుంది. కన్య రాశి వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తులారాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వృశ్చిక రాశి స్నేహితులతో నెలకొన్న విభేదాలు నెమ్మదిగా తొలగుతాయి. ధనుస్సు రాశి నిరుద్యోగుల జీవితాశయం నెరవేరే సమయం. మకర రాశి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కుంభరాశి నిరుద్యోగులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. మీనరాశి వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.